హాయ్ హలో తమ్ముడు ఎక్కడున్నావురా? లండన్ నుంచి ఇండియాకి వచ్చావా? చెల్లిని పట్టుకొస్తున్నాను, త్వరగా రా. సరేనా? రీచ్ అయ్యావా? ఓకే బాయ్. చెల్లి తమ్ముడు వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురామ్మా. అరే తమ్ముడు వస్తున్నాడు, రకరకాల వంటలు చేయాలి, వానికి ఇష్టమైనవన్నీ చేయాలి, టైం లేదు ఎక్కువగా. అవునవును, వాడు ఏం తిన్నాడో ఏమో ఆ లండన్లో, వానికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి. పాపం చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. తమ్మునికి రకరకాల వంటలు చేయాలి, బిర్యానీ, కర్రీ, అన్ని రకాల వంటలు చేయాలి. కడుపు నిండా పెట్టాలి తమ్మునికి రకరకాల వంటలు చేసి. అవునవును, త్వరగా త్వరగా కానివ్వు. పన్నీర్ బటర్ మసాలా, వానికి ఏమేమి ఇష్టం అన్నీ చేస్తున్నాను. పుల్కా చేయి, పుల్కా కర్రీ. వావ్, కర్రీస్ అన్నీ బాగా కుదిరాయి టేస్ట్. అవునా? అయితే తమ్ముడు ఈరోజు ఫుల్ ఎంజాయ్గా తింటాడు. వానికి మామిడి పండ్లు మంచిగా జ్యూస్ పట్టివ్వాలి. అక్కడ మామిడి పండ్లు దొరుకుతున్నాయో లేవో. అవునవును, వానికి ఇష్టమైనవన్నీ, సమ్మర్ కదా, అన్నీ ఇష్టమైనవన్నీ పెట్టాలి. అవునవును, త్వర త్వరగా చెల్లికి కాల్ చేయి. ఎంతవరకు రీచ్ అయ్యారో? చేస్తా, ఇది కంప్లీట్ అవ్వని. మనం ఇంకా వంటలు కాలేదు కదా, వచ్చిన తర్వాత మనకు పని ఉండకూడదు, మాట్లాడడానికే టైం సరిపోదు వాళ్ళ అవునవును, త్వరగా ఆయిల్ పెట్టు, త్వరగా నేను మిక్సీ పడతాను. ఆయిల్ వేస్తున్నాను, మసాలా రెడీ చేస్తున్నాను. ఓకే మిక్సీ పడుతున్నావా? తమ్ముడు వచ్చేసాడు. హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? ఎన్ని రోజులైందిరా చూసి. వావ్ తమ్ముడు, ఎంత సన్నగా అయిపోయావురా, చిక్కిపోయావేంట్రా? తింటున్నావా లేదా? లండన్లో నీకు మంచి మంచి ఐటమ్స్ ఉంటున్నాయా లేదా తినడానికి? నీకు ఇష్టమైనవి తింటున్నావా లేదా? ఇంత సన్నగా అయిపోయావు. కూర్చో, వాటర్ తాగుదు. వాటర్ ఎందుకు, జ్యూస్ పట్టాను కదా, మామిడి పళ్ళ రసం. అవునా, మామిడి పళ్ళ జ్యూస్ తాగు తమ్ముడు. చాలా రోజులైందిరా నేను చూసి. తాగు చిన్నగా. అక్క తాగుతున్నాను. మీకోసం అన్నీ తెచ్చాను, క్రీములు అన్నీ తెమ్మన్నారు కదా, తెచ్చాను, తీసుకోండి. క్రీమ్స్ అన్నీ తీసుకోండి. వావ్, నాకు ఈ క్రీమ్ తెచ్చాడు. నాకు ఇష్టమైన సన్ స్క్రీన్ లోషన్ తెచ్చాడు. బ్యాగ్లో ఏంటో ఉన్నట్టున్నాయి. తమ్ముడు ఏదో తెచ్చాడు. నాకేం తెచ్చావు తమ్ముడు? నాకేం తెచ్చావురా? అందరికి ఇస్తానక్క, అందరికి తెచ్చాను, ఉండండి, తీసుకోండి, మీకు అందరికీ తెచ్చాను. వావ్, నాకు ఇష్టమైన డ్రెస్, చాలా రోజులైంది ఇది కొనాలనుకున్నా నేను. వావ్, నాకు ఇష్టమైన ప్యాంటు. వావ్, నాకు ఇష్టం ఈ ప్యాంటు, చాలా బాగుందిరా ఇది. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. అక్క, నాకు చూడే ఎంత మంచి చున్నీ వచ్చిందో. ఇది నీ చున్నీ కాదే, నా చున్నీ రే, నా డ్రెస్సు. అవునా, ఇదైతే నీదా చున్నీ. వావ్, డ్రెస్ ఎంత బాగుంది. వావ్, నాకు ఇష్టమైన కలర్ తెచ్చావు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ రా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. మాకు బోర్ కొట్టింది కానీ ఏం ఎంజాయ్ చేస్తాం, నువ్వు ఉంటేనే కదరా మనం అటు ఇటు వెళ్ళేది. మంచిగా పార్కుకి వెళ్తాము, అన్నీ చూస్తాము. సరే అక్క, త్వరగా ఆకలేస్తుంది అక్క, మీరు చేసిన భోజనం తినక చాలా రోజులైంది. పెట్టండి అక్క, నాకు అవుతుంది, పెడతాను రా, కడుపు నిండా తిను, నీకు ఇష్టమైనవన్నీ వంటలు చేశాము. సరే అక్క, మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, చాలామందిని చూడాలి నేను. అరే వచ్చాను రా నేను ఇండియా, లండన్ నుంచి. కాల్ చేశాను అక్క, మా ఫ్రెండ్స్కు అందరు రెడీగా ఉన్నారు నన్ను కలవడానికి. త్వరగా పెడితే నేను తినేసి వెళ్ళిపోతాను బయటికి. అరే తమ్ముడు, త్వరగా కానివ్వు నీ ఫ్రెండ్కి కాల్ చేయడం. సరే అక్క. హాయ్ వినోద్, ఎక్కడున్నావురా? నేను ఇండియా వచ్చాను రా, మనం అలా బయటికి వెళ్దాము. వస్తున్నాను, రెడీగా ఉండు, నేను ఫోన్ చేసి వస్తాను. అక్క, ఏం చేస్తున్నారు అక్క? నేను వచ్చినా కానీ మీరు వంటల్లో మునిగిపోయారు. అరే, నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి కదరా, నువ్వు ఎంతో దూరం నుంచి వచ్చావు. ఏం తిన్నావో ఏమో లండన్లో. నీకు ఇష్టమైన వంటలన్నీ చాలాసేపటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాము. అయిపోయింది, లాస్ట్కి వచ్చింది, అన్నీ చేసేసాము, కొద్దిగా ఉంది, వెయిట్ చెయ్యి.
సరే అక్క. తమ్ముడు వచ్చాడు కదే, ఇంకా ఏమైనా చేద్దామా? అన్నీ చేసాము, ఇష్టమైనవన్నీ చేసాము. ఇంకా ఉంటాడు కదా చాలా రోజులు, వానికి ఇష్టమైనవి రోజు చేసి పెడదాము. బయటికి వెళ్దాము. శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కదా. అవునవును, శ్రీశైలం ముక్కుంది కదా, లండన్ వెళ్ళొచ్చినాక శ్రీశైలం వెళ్దామని. అవును వెళ్దాం శ్రీశైలము. ఇప్పుడు వానికి ఇష్టమైనవన్నీ వడ్డిద్దాము. రా తమ్ముడు, కూర్చుందిరా భోంచేస్తూ. ఉండక్క కొద్దిసేపు, ఆకలి అన్నావు కదరా. ఉండక్క, ఒక్క నిమిషం అక్క, మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాను. ఇంకెందుకు, కాల్ చేసావు కదా. వినోద్ రెడీగా ఉన్నాడు, భోంచేసినాక వస్తా అని చెప్పావు కదా. మామిడి పండు తిను అయితే. సరే అక్క. నాకు మామిడి పండు అంటే ఇష్టం అని తెచ్చావు అక్క, ఇప్పుడైతే తినాలనిపించట్లేదు అక్క. జ్యూస్ ఇచ్చావు కదా. సరే అక్క. తినురా ఒక మామిడి పండు. వద్దక్క, ఇప్పుడే జ్యూస్ ఇచ్చావు కదా అక్క. సరే అయితే. సరే, అన్ని వంటలు అయిపోయినాయండి. మా తమ్ముడు వచ్చాడు లండన్ నుంచి. మా తమ్ముని కోసము బిర్యానీ, పాలక్ పన్నీరు, చపాతీలు, ఇంకా చాలా ఐటమ్స్ చేసామండి. అన్నం, పప్పు, సాంబార్, వానికి ఇష్టమైనవన్నీ, పచ్చళ్ళు అన్నీ చేసామండి. ఇంకా పెట్టడానికి రెడీగా ఉన్నాం. మా తమ్ముడు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటాడో. చాలా రోజులైంది మా చేతులతో పెట్టక మేము చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. మా తమ్ముడు వచ్చినందుకు చాలా రోజులైంది చూసి. వాడు ఏం తిన్నాడో ఏమో, ఏం చేసుకున్నాడో. సన్నగా అయిపోయాడు మా తమ్ముడు. ఎంత బాగుండే, బొద్దుగా ఉండే, సన్నగా అయిపోయి వచ్చాడండి. ఇలాగే మీ తమ్ముళ్ళు కూడా ఎక్కడన్నా లండన్ వెళ్ళారా, జర్మనీ వెళ్ళారా? ఎప్పుడైనా ఇలా వచ్చిన తర్వాత మీ తమ్ముళ్ళను కూడా మీకు మంచి వెరైటీస్, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టండి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము మాత్రం మా తమ్మునికి ఇష్టమైనవన్నీ వంటలు చేసేసాము. రకరకాలు చేసాము. చెప్పడానికి గుర్తు రావట్లేదు, చాలా చేసాం మేము. ఇంకా అన్నీ మా తమ్ముడు ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటే మేము చాలా సంతోషపడతాము. అవునక్క. అక్క, మీ తమ్ముడేనా అక్క? నన్ను చూసుకోరా. నిన్నెందుకు చూసుకుంటాము. చేశాక నీకు కూడా పెడతాము. సరే అక్క, మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. సరే అక్క. ఏంటి చాలా చేస్తున్నారు? నేను ఎంతసేపు అయింది వచ్చి, మీ వంటల్లోనే బిజీ అయిపోతే ఎలాగక్క? నాతో మాట్లాడరా ఏంటి? ఉండరా, నీకు చేసి పెట్టాలి కదరా. ఎంతో దూరం నుంచి వచ్చావు, నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి కదా అక్క. నాకు ఆకలేస్తుంది అక్క, చేసినవి వడ్డించక్క. అరే తమ్ముడు, ఎందుకురా బయటికి వెళ్ళడానికి అంత తొందరపడుతున్నావు? తినేసి మెల్లంగా వెళ్ళు, ఎండ బాగా ఉంది. వావ్ అక్క, ఎన్ని వంటలు చేశారు. మా ఫ్రెండ్తో వీడియో కాల్ చేశాను, మాట్లాడుతున్నాను. మా అక్కలు ఇన్ని వెరైటీస్ చేశారని చూపిస్తున్నాను. సరే భోంచేయి. ఇంకా ఫోన్ పక్కన పెట్టి కూర్చో. సరే అక్క. మనం శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కదా. వెళ్దాం ఈరోజు, రేపు వెళ్దాం. ఈరోజే కదా వచ్చింది. రేపు వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఫుల్ ఉంది రష్. ఇప్పుడు ఎక్కువ సమ్మర్ సీజన్ కదా, పిల్లలకు హాలిడేస్, అందరూ ఫ్రీగా ఉంటారు. సమ్మర్ హాలిడేస్ బాగా వచ్చాయి కదా, అందుకోసం మెల్లంగా వెళ్దాం. ఎందుకు తొందర, నువ్వు ఉంటావు కదా చాలా రోజులు ఇంకా. సరే అక్క, మీకు వీలైనప్పుడే వెళ్దాము. సరే తినురా, కడుపు నిండా నీకు ఇష్టమైనవన్నీ చేశాను. అక్క చాలా బాగుంది అక్క బిర్యానీ. వావ్, పాలక్ పన్నీర్. వావ్ అక్క నాకు పెడుతున్నావు? పెడుతున్నాను అక్క. ఎంత టేస్టీగా ఉన్నాయి అక్క. తమ్ముని కోసం ఇంత మంచిగా చేశారు ఈరోజు. మరి తమ్ముడు అంటే మజాకా? ఎన్నో రోజులకు వచ్చాడు, కడుపు నిండా పెట్టాలి కదా మా తమ్మునికి. సన్నగా అయిపోయాడు. సరే అక్క, తినురా, కడుపు నిండా. ఫోన్ పట్టుకోవద్దు అక్క. నాకు చాలు అక్క, కడుపు నిండా పెట్టేశావు. సరే తమ్ముడు, మీరు తినేసేయండి అక్క. నేను అట్లా బయటకు వెళ్ళి వస్తాను, మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. మామిడి పండు తింటే ఇప్పుడే కదా అక్క జ్యూస్ తాగింది.
సరే అక్క, బయటికి వెళ్తున్నాను, మీరు తినేసేయండి, వస్తాను. అరే తమ్ముడు, నిదానంగా వెళ్ళరా, బైక్ పైన కింద పడిపోతావు. సరే సరే అక్క, మెల్లంగానే వెళ్తున్నాను, బాయ్. చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముడు వచ్చినందుకు మేము ఎంత బిజీ అయిపోయామో.